బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ తీసుకొచ్చాను. సో, ఈ నోటిఫికేషన్‌కి మెయిన్‌గా మనకి టోటల్‌గా 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ప్రతి ఒక్కళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే కేటగిరీస్ వైస్‌గా చెప్తున్నాను అన్నీ. ఎటువంటి ఇంటర్వ్యూ చేయరు. అండ్ మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు తెలుగు వచ్చిన వాళ్ళు, లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ బ్యాంక్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు గైస్. సో, నేను ప్రతీదీ చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఈ జాబ్ అప్డేట్స్ అన్నీ మీ ముందుగా తీసుకొస్తుంటాను. లేదా మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళైతే ఒక ఇంటర్న్‌షిప్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. అసలు ఈ ఇంటర్న్‌షిప్ మనకి వీళ్ళు ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తారంటే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్స్ అయితే మనకి 10th ఆగస్ట్ నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళు. ఈ అప్లికేషన్స్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఆగస్ట్ వరకైతే ఉంది. ఎగ్జాక్ట్‌లీ మనకి ఓన్లీ 10 డేస్ మాత్రమే ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మీకు వేకెన్సీస్ చూసుకోండి గైస్. 750 వేకెన్సీస్. నేనైతే మీకు థంబ్‌నెయిల్‌లో 750 పెట్టాను. బట్ ఇక్కడ వేరేగా ఉన్నాయి అనుకుంటారు. మీకు అందుకే లైవ్‌గా మరి చూపిస్తాను నేను. మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎటువంటి ఫేక్ అయితే అప్‌లోడ్ చేయను ఫ్రెండ్స్. అన్నీ జెన్యూన్‌గానే అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడ మనకి పేమెంట్ విషయం దగ్గరికొస్తే ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజ్ కూడా మనకి 20 ఆగస్ట్ లోపు మీరైతే పే చేయాలి ఖచ్చితంగా. సో, ఈ ఇంటర్న్‌షిప్ మీరు క్వాలిఫై అవ్వాలంటే మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. ఆ ఎగ్జామ్ జస్ట్ మీరు క్వాలిఫై అవుతే మీకు ఖచ్చితంగా మీరు ఇంటర్న్‌షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా కండక్ట్ చేయరు వాళ్ళు. ఓన్లీ ఎగ్జామ్ పాస్ అవుతేనే వాళ్ళు తీసుకుంటారు గైస్. ఈ ఎగ్జామ్ మనకి 24th ఆగస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. లొకేషన్స్ ఇవన్నీ మీకైతే మెయిల్‌కైతే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకి స్టేట్ వైస్‌గా మనకి వాళ్ళైతే కొన్ని ఇచ్చారు సీట్స్ అనేవి. ఇక్కడ మెయిన్‌గా మీరిక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇందులో టోటల్‌గా మీకైతే 15 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. ఎస్సీ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 10 వేకెన్సీస్ అండ్ జనరల్ వాళ్ళకైతే 1 వేకెన్సీ. తెలంగాణ చూసుకున్నట్టయితే గైస్ ఇందులో మీకైతే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇందులో మీకు ప్రతి దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు ఆంధ్రాలో కూడా చూపిస్తాను. సో, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. ఈ ఇంటర్న్‌షిప్ అయితే మీకు ఏజ్ లిమిట్ అనేది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి మినిమమ్ 20 ఇయర్స్ నుంచి అండ్ మాక్సిమం 28 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ప్లస్ అయితే ఇచ్చారు వాళ్ళు. అయితే మీకు చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఇదైతే మీకు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. నేనైతే ఒక ఫోటోషాప్ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను గైస్. అసలు ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే మీరు ఒక ఇంట్లో కూర్చొని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ మీరు ఫ్రీలాన్సర్‌గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే బ్రో, ఇప్పుడు నేనైతే మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఒకసారి వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో చూస్తున్నాం కదా! ఇక్కడ మీకు నా జాబ్ అప్డేట్స్ కాబట్టి మీకు ప్రతీదీ నా యూట్యూబ్‌లో కంటెంట్స్ అనేవి ఉన్నాయి కదా! థంబ్‌నెయిల్స్ అనేవి ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని, తాజా కరెంట్ ఉద్యోగాలు. సో, అంటే ఈ థంబ్‌నెయిల్స్ నుంచి మీకు అట్రాక్ట్‌గా అనిపిస్తున్నాయి కదా! సో, అలాగే మీరు కూడా థంబ్‌నెయిల్స్ చేస్తూ ఇప్పుడు యూట్యూబ్‌లో చాలా వీడియోస్‌కి మనకి థంబ్‌నెయిల్స్ సరిగ్గా ఉండవు. అలాంటి థంబ్‌నెయిల్స్ మీరు చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకి ఒక థంబ్‌నెయిల్‌కి కాస్ట్ వచ్చేసి ప్రెజెంట్ మనకి బయట అయితే డిమాండింగ్ ఒక రూ. 500 నుంచి రూ. 1000 చార్జ్ చేస్తున్నారు. సో, అలాంటి థంబ్‌నెయిల్ జస్ట్ మీరు డైలీ ఒక 1 ఆర్ 2 చేసినా సరే మీరు ఈజీగా రూ. 1000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో, ఇలాంటి థంబ్‌నెయిల్స్ కోర్సు అండ్ మీకు కంప్లీట్‌లీ ఫోటోషాప్ కోర్స్ అనేది మీకు నేర్పిస్తున్నాను. అది కూడా మీకు తెలుగులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగులో నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు రూ. 499కే ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఈ థంబ్‌నెయిల్స్ కోర్స్ నేర్చుకున్నాక మీరు ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టైఫండ్ వీళ్ళు ఎంత ఇస్తారంటే మనకి మెట్రో బ్రాంచ్ వాళ్ళకైతే మనకి 50,000 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అర్బన్ వాళ్ళకైతే మనకి రూ. 12,000 చార్జ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా స్టైఫండ్ అనేది. నెక్స్ట్ సెమీ అర్బన్, రూరల్ వాళ్ళకైతే రూ. 10,000 ఇస్తారని చెప్తున్నారు. సో, ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఒక ఎగ్జామ్ ఉంటుందని చెప్పాం కదా! ఆ ఎగ్జామ్ మనకి వీళ్ళు ఏమేమి మీకు టాపిక్స్ కవర్ చేస్తారంటే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పారు వాళ్ళు. సో, లోకల్ లాంగ్వేజ్ మీరు తెలుగు గాని, హిందీ గాని, ఇంగ్లీష్ గాని ఎవరైనా సరే మీ లోకల్ లాంగ్వేజ్ అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఫైనాన్స్ అవేర్‌నెస్‌లో మనకి 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్క్స్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్ కూడా మీకు సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. క్వాంటిటీ అండ్ రీజనల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా మీకైతే 25 మార్క్స్ ఉంటాయి. సో, టోటల్‌గా మీకైతే ఇక్కడ మనకి 100 మార్క్స్‌కి వాళ్ళైతే ఎగ్జామ్ కన్సిడర్ చేస్తున్నారు. సో, మీకు టోటల్ డ్యూరేషన్ మీ ఎగ్జామ్ మీకైతే 90 మినిట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఒకసారి మీరు ఇవన్నీ చెక్ చేసుకున్న ఎగ్జామ్‌కి అయితే అటెండ్ అవ్వండి ఖచ్చితంగా. గైస్ ఒకసారి మీరైతే ఇక్కడ చూడండి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో, మీకు కంప్లీట్‌లీ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి వీళ్ళు ఏమేమి కన్సిడర్ చేస్తారు ఎగ్జామ్స్ కంటే మనకి 10th ఆర్ 12th స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్. సో, మీ దగ్గర మీరు 10th క్లాస్ కానీ, ఇంటర్ సర్టిఫికేట్స్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇన్‌కేస్ ఎవరైనా డిగ్రీ చదివిన సరే, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నా సరే ప్రాబ్లమ్ లేదు. కానీ ఖచ్చితంగా మీ దగ్గర 10th అండ్ ఇంటర్ గాని ఉండాలని చెప్తున్నారు. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్‌స్టాండ్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, మీకు చదవడం, రాయడం, మాట్లాడడం, దాన్ని మీరు అర్థం చేసుకునే విధంగా మీరైతే ఉండాలని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజ్ పరంగా మీరు చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ప్లస్ 18% మనకి జీఎస్టీ కలిపి టోటల్గా మీకైతే 470 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. అండ్ రిమైనింగ్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి 708 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి 944 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలి సరే డిస్క్రిప్షన్లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వడానికి ప్రతిరోజు మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో ఇదైతే వాళ్ళ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారు కదా ఐఓబి, అక్కడ IOB.in మనకు కదా వాళ్ళదే వెబ్సైట్తో సహా మీకు చూపిస్తున్నాను లైవ్ కానీ. సో ఇది మా వాళ్ళ వెబ్సైట్, మనకి ఫార్మాట్ అయితే ఇలా ఉంది ఇక్కడ. ఇంకా మీరు చూసుకుంటే మనకి వేస్ ఆఫ్ బ్యాంక్ అని, సో ప్రతిదీ ఇక్కడ సేవింగ్స్ అకౌంట్, సెల్ఫ్ సర్వీస్, డిజిటల్ హబ్ అని, క్రెడిట్ కార్డు, సో ఇట్లా వాళ్ళ వెబ్సైట్ అయితే ఇలా ఉంది. మనం పెట్టే యూట్యూబ్లో ప్రతిదీ జెన్యున్గానే పెడతాం, అయితే బాగా రీసెర్చ్ చేసి ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. సో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.